హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడే వచ్చిన తాజా అప్డేట్. కొత్తగా ఈ పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ 15వ తేదీ వరకు అవకాశం. పింఛన్ల మ్యాపింగ్ అప్డేటు ఈ డాక్యుమెంట్ సచివాలయంలో ఇవ్వండి. దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పెన్షన్లకు అప్లికేషన్ అనేటివి జరుగుతున్నాయి. సో అలానే ఇప్పుడు కూడా ఈ నెలకు సంబంధించినటువంటి పాస్ కేటగిరీ సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో సో వారందరికీ సంబంధించి దరఖాస్తు లెక్క ప్రక్రియ అనేది జరుగుతుంది. సో దరఖాస్తుల ప్రక్రియ ఏ విధంగా పూర్తి చేసుకోవాలో నేను మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ స్పాస్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు అంటే ఆల్రెడీ భర్త పెన్షన్ అనేది పొందుతూ భర్త మరణించినట్లయితే అలాంటి వాళ్ళకి భార్య కనుక ఉన్నట్లయితే సో వారి పేరు మీద మార్చేటువంటి పెన్షన్ని స్పౌస్ పెన్షన్ అంటారు. అయితే ఈ స్పౌస్ పెన్షన్కి సంబంధించిన మీరు దరఖాస్తు చేసుకోవాలంటే సచివాలయాలకి వెళ్ళాలి. సచివాలయంలో ఉన్నటువంటి స్పౌస్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసినటువంటి అప్లికేషన్తో పాటు ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నిటికీ సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ చేయించుకోవాలి. సో మీరు మొదటిగా ఆన్లైన్ అనేది సచివాలయంలో చేయిస్తారు. సచివాలయం ద్వారా వెళ్ళినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి పెన్షన్ అధికారి మీ యొక్క అప్లికేషన్ అయితే వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్రూవల్ కనుక వచ్చినట్లయితే మీ పెన్షన్ అనేది సో మీకు వచ్చే నెలలో అంటే మనకు ఆగస్ట్ నెలలో అయితే వచ్చేస్తుంది. సో దానికి సంబంధించి మీకు పెన్షన్ రావాలంటే వెళ్ళినటువంటి అప్లికేషన్కి సంబంధించి ఈకేవైసీ అయితే అడుగుతుంది. మళ్ళీ మీ సచివాలయంలోకి అయితే కాల్ వస్తుందన్నమాట. మిమ్మల్ని పిలుస్తారు. సో పిలిచిన కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. ఇది ప్రాసెస్. అయితే ఇప్పుడు నేను మీకు ఈ ప్రాసెస్లో భాగంగా అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది నేను చెప్తాను. వీటితో పాటుగా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్తాను. అలానే గతంలో మీరు స్పాస్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు చేసుకొని ఉంటే ఇనెలిజిబుల్ కనుక అయి ఉన్నట్లయితే మీరు ఇప్పుడు కూడా అవకాశం చేసుకునే దానికి అవకాశం అనేది ఉంది. అయితే ఇవి ఎప్పటి వరకు ఉంటాయి అంటే సో మనకి ప్రతి నెల కూడా అప్లికేషన్ అనేటివి జరుగుతున్నాయన్నమాట స్పాస్ కేటగిరీకి సంబంధించి. సో కాబట్టి మీరు అప్లికేషన్ అనేది సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారు. సో వారిని అడిగి అప్లికేషన్ అనేది తీసుకోండి. తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫిల్ చేయండి. సో దానికి గాను ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేయండి. డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయంటే డాక్యుమెంట్ విషయానికి వస్తే సో ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ మరియు ఆధార్ కార్డు భర్తది మరియు భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు ఇవన్నీ కూడా యాడ్ చేసి అయితే ఇవ్వాలన్నమాట. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సో మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే మీ యొక్క వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారు అయితే పంపించడం జరుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ అనే ఆన్లైన్ చేయబడుతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక 10 నుంచి 12 రోజుల్లో అయితే పడుతుంది. అయితే ప్రస్తుతం అప్లికేషన్కి అవకాశం ఎప్పటి వరకు ఉందంటే 15వ తేదీ వరకు అవకాశం ఇచ్చారన్నమాట. 15వ తేదీ లోపల మీరు స్పాస్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయినట్లయితే అప్లికేషన్ చేసుకొని ఆన్లైన్ చేయించండి. నెక్స్ట్ మంత్ మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్గా ప్రస్తుతం ఈ అప్డేట్ మాత్రమే పెన్షన్లకు సంబంధించి ఏపీలో అయితే జరుగుతున్నాయి. కొత్త పెన్షన్లు సంబంధించి ఉన్నటువంటి సమాచారం ఏంటి? సో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదండి. సో ప్రస్తుతం అప్డేట్స్ అనేటివి కేవలం మన మంత్రి గారు అయితే ఇస్తున్నారు, కొండపల్లి శ్రీనివాసరావు గారు. సో ఈయన ఏం చెప్పారంటే సో మీకు 23 లక్షల మంది వితంతులకు సంబంధించి మొదటిగా పెన్షన్లు అనేటివి శాంక్షన్ చేశాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ పాత లబ్ధిదారులు కూడా ఉన్నారని చెప్పడం జరిగింది. ఈ పాత లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వంలో 6 స్టెప్స్ వ్యాలిడేషన్ కంప్లీట్ చేసుకొని ఫైనలిస్ట్ కూడా దాకా వచ్చారన్నమాట.
కొంతమంది కొత్తగా చేసుకునేదాన్ని కూడా రెడీగా ఉన్నట్లయితే సో ప్రభుత్వం అయితే గుర్తించింది. అయితే వీరికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది, సో వీటితో పాటుగా దివ్యాంగులు వికలాంగులు సంబంధించి అప్లికేషన్ అనేటివి ఎప్పుడు ఓపెన్ చేస్తారు, 50 సంవత్సరాల పెన్షన్ సంబంధించి ఎప్పుడు ఓపెన్ చేస్తారు, వివిధ వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్ సంబంధించి ఎప్పుడు దరఖాస్తులు చేస్తారు అనే దాని మీద ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదండి. జస్ట్ అప్డేట్స్ మాత్రమే చెప్తున్నారన్నమాట. సో వీటి మీద ఈ కొత్త పెన్షన్కు సంబంధించి మాత్రం ఏ విధంగా అప్డేట్స్ అనేటివి వస్తున్నాయి, అలానే ప్రస్తుతం చూసుకున్నట్లయితే దివ్యాంగులకు వికలాంగులకు సంబంధించి వారి యొక్క పెన్షన్ రావాలంటే వాళ్ళకి ఉండవలసిన వాటి డాక్యుమెంట్స్లో ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ సదరం సర్టిఫికేటు సదరం అప్లికేషన్ సంబంధించి ప్రజెంట్ జోన్ల వారీగా అయితే అప్లికేషన్ అనేటివి జరుగుతున్నాయన్నమాట. స్లాట్ బుకింగ్ అనేది చేసుకొని మీరు సదరం సర్టిఫికేట్ తెచ్చుకోండి. మీరు కనుక దివ్యాంగులు వికలాంగులు కనుక అయినట్టయితే ఓకేనా, ఆ డాక్యుమెంట్ ఉంటే మీకు పెన్షన్ అనేది రాస్తారు. సో కాబట్టి స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుంది. స్లాట్ అనేటివి మనకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు అయితే ఇచ్చారన్నమాట టైము. సో ఈ లోపల మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోండి. నెలాఖరు వరకు టైం అయితే ఉంది, ఓకేనా. సో ఈ విధంగా పెన్షన్కు సంబంధించి జరుగుతున్నటువంటి అప్డేట్స్, పెన్షన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా అందించానండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.